ఎన్టీఆర్ జిల్లా మైలవరం నియోజకవర్గంలోని కుండపల్లి ఐడీఏలో 250 కంపెనీలో సగానికి పైగా కంపెనీలు మూతపడ్డాయి. ప్రస్తుతం 100 కంపెనీలు మాత్రమే పనిచేస్తున్నాయి. ఇండస్ట్రియల్ ఏరియాగా పేరుగాంచిన ఈ ఐడీఏలో గతంలో 250 కంపెనీలు తమ కార్యకలాపాలను నిర్వహించేవి. అప్పుడు ఈ కంపెనీలలో వందలాది మందికి జీవనోపాధి లభించేది. కానీ గత 5 ఏళ్లలో చిన్న చిన్న కంపెనీలతో పాటుగా పెద్ద కంపెనీలు సైతం మూతపడ్డాయి. ఇక దాని వలన కొండపల్లి చుట్టుపక్కల ఉన్న ఎన్నో గ్రామాల ప్రజలు ఉపాధి అవకాశాలను కోల్పోయారు. గతంలో కలకలలాడుతూ ఉన్న ఈ ప్రాంతం ఇప్పుడు వెలవెలలాడుతోంది. ఇప్పటికైనా ప్రభుత్వ పాలకులు ఈ ఐడియా పైన దృష్టి సారించి మళ్ళీ అన్ని కంపెనీలు యథావిధిగా కార్యకలాపాలను నిర్వహించేలా చర్యలను తీసుకుంటే వేలాది మందికి జీవనోపాధి లభిస్తోందని అక్కడి ప్రజలు కోరుతున్నారు. ప్రాంతంగా అభివృద్ధి చెందాలని చెప్పేసి ఇక్కడ ఉన్న ప్రజలు కార్మికులు అందరూ కోరుకుంటా ఉన్నారు. కానీ గత ప్రభుత్వ వైఫల్యం వల్ల 250 కంపెనీలు ఉన్న కొండపల్లి ఐడిఏలో కేవలం ఇప్పటికీ 100 కంపెనీలు మాత్రమే నడుస్తున్నాయంటే గత ప్రభుత్వంలో పారిశ్రామిక అభివృద్ధి లేక, పారిశ్రామికవేత్తలకి ప్రోత్సాహాలు లేక చాలామంది చిన్న చిత్తగా పరిశ్రమలన్నీ మూతబడిపోయి కార్మికులందరూ ఇంటిబాట పట్టిన పరిస్థితి ఉంది. ఎప్పటికైనా ఈ ప్రభుత్వం పరిశ్రమలను అభివృద్ధి లక్ష్యంగా పనిచేయాలని చెప్పేసి మేము కోరుతా ఉన్నాం. దీంతోపాటు పరిశ్రమల్లో చిత్తగా 5, 10 మంది, 100 మంది వరకు ఉన్న చిన్న పరిశ్రమలన్నీ కూడా మూతపట్టడంతో కొండపల్లి ఐడియా దీనస్థితిలోకి వెళ్ళిపోయిన పరిస్థితి ఉంది. గతంలో పూర్వ వైభవాన్ని తీసుకురావాలని చెప్పి ప్రభుత్వాన్ని మేము కోరుతా ఉన్నాం. ఒకటి ఎంప్లాయ్మెంట్, ఇక్కడ పరిశ్రమలు వస్తే కనుక ఈ పరిశ్రమలు మళ్ళీ ఓపెన్ చేయించి వాళ్ళకి బ్యాంక్ లోన్లు లేదా ఇతరత్ర ప్రోత్సాహాలు ప్రభుత్వం నుంచి పరిశ్రమలకు అందిస్తే చిన్నపాటి ఉద్యోగాలు స్థానికులకి రావడానికి చదువుకున్న నిరుద్యోగులు చాలామంది గ్రామాల్లో